చిలిపిచేడు మండల కేంద్రంలో పడకేసిన పారిశుధ్యం, పత్తాలేని ప్రత్యేక అధికారులు, పనితీరు, మండల కేంద్రంలో ప్రబలుతున్న అంటువ్యాధులు, అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజలకు ఇబ్బందులు. అది చూడండి ఎంత దారుణంగా ఉన్నాడు పరిస్థితి. పంచాయతీ పాలకవర్గం గడువు ముగిసిన ఏడాది కాలంగా ప్రత్యేక అధికారులతో గ్రామ పంచాయతీల పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రత్యేక అధికారులు ఎవరో కూడా ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొంది. కనీస మౌలిక పారిశుధ్య పనులు పర్యవేక్షించకుండా పత్తా లేకుండా పోయిన ప్రత్యేక అధికారుల పనితీరుకు నిదర్శనం చిలిపిచేడు మండల కేంద్రం అని పలువురు స్థానిక సామాజిక కార్యకర్తలు విమర్శలు చేస్తున్నారు. శుక్రవారం మండల కేంద్రానికి చెందిన పలువురు సామాజిక కార్యకర్తలు మాట్లాడుతూ పేరుకు మాత్రమే చిలిపిచేడు మండల కేంద్రం అని, అభివృద్ధిలో మాత్రం పూర్తిగా దయనీయంగా మారిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మాదిరిగానే మండల కేంద్రాల్లో పూర్తిగా పారిశుధ్య కార్యకలాపాలు పడకేశాయని విస్మయం వ్యక్తం చేశారు. నిత్యం వీధులను పరిశుభ్రం చేయాల్సిన సిబ్బంది, ప్రత్యేక అధికారులు పట్టించుకోకపోవడంతో మండలంలోని ప్రధాన వీధులు, మురుక్కాలలో శుభ్రం చేయకపోవడంతో దోమల బెడద పెరిగి అంటువ్యాధుల బారి పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల ప్రత్యేకాధికారి ఎంఆర్ఓ ముసాదిక్ నిత్యం పరిసరాలను చూసుకుంటూ కార్యాలయానికి వెళ్తున్నారు కానీ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. రోడ్లపై చెత్తా చెదారంతో పాటు కంపు కొడుతున్న డ్రైనేజీలతో జీవితం అగమ్య గోచరంగా మారిపోయిందని వాపోయారు. సర్పంచుల పదవీకాలం ముగియటంతో ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన పత్తా లేకుండా పోయిందని, ప్రజాపాలనలో అధికారులు బిజీగా ఉండడంతో ఎక్కడ వేసిన చెత్త చెదరం అక్కడే ఉందని, చిలిపిచేడు మండల కేంద్రంలో ఉన్న డ్రైనేజీలు మురికంపు కొట్టడంతో మండల ప్రజలు ఇబ్బందులు గురవుతుందని తెలిపారు. మండలంలోని ప్రధాన కూడల్లో పాఠశాల ముందున్న డ్రైనేజీలో చెత్త పేరుకుపోయి కంపు కొడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా మండల ఉన్నతాధికారులు స్పందించి పారిశుధ్య పనులు చేసి ప్రజల ఆరోగ్యం కాపాడాలని కోరుతున్నారు. సో ఇది పరిస్థితి అక్కడ.